అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు రాంపల్లి విలేజ్‌లో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్‌కి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఈస్ట్ ఫేసింగ్ 167 యార్డ్స్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టిన 167 గజాల ఇల్లండి. రాంపల్లి మెయిన్ రోడ్‌కి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. చుట్టూ కూడా ఇళ్ళే ఉంటాయి. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. మంచి ప్రైమ్ లొకేషన్‌లో మెయిన్ రోడ్‌కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ అండి. 30 ఫీట్ల రోడ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ తార్ రోడ్ ఉందండి ఇంటి ముందు. 30/50 డైమెన్షన్‌తో 167 గజాల ఇల్లండి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ 30 ఫీట్లు ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 50 ఫీట్లు అన్నమాట. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ గేట్ ముందు ఇచ్చిన ర్యాంప్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఈ విధంగా వస్తుంది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. జిప్సమ్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అండి. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 14.5/14.5 డైమెన్షన్తో పార్కింగ్ అనేది ఉంటుందండి. ఈస్ట్ ఫేస్ కావడంతో మనకి పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ ఉంటుంది. ఇక్కడ బోర్ వస్తుందండి. అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఇది కూడా ఫుల్ సైజ్ వాటర్ సంప్ అనేది వస్తుంది. ఈ విధంగా సంప్ ఉంటుందండి. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. 2.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది నార్త్ వైపు ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇండియన్ టాయిలెట్తో వాష్రూమ్ వస్తుంది. ఫ్యూచర్లో ఇదే వాష్రూమ్ని మనం లిఫ్ట్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 167 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 167 గజాల ఇల్లు అనమాట. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుంది. అండ్ ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. సౌత్ సెట్ బ్యాక్ ఏరియా సైజ్ కూడా చూసుకున్నట్టయితే 1.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది సౌత్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. అండ్ ఈవెన్ మార్బుల్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా వస్తుంది. హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 15/12 సైజులో 11.5/15 డైమెన్షన్తో హాల్ అనేది ఉంటుందండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఈజీగా ఒక 60 ఇంచ్ టీవీ కూడా పట్టే విధంగా టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇటువైపు ఇది మధ్యలో ఆర్చ్ డిజైన్ అండి. నార్త్ వైపు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ టోటల్గా యూపీవీసీ విండోస్ ఫిట్ అవుతాయి. ఇంకా ఫిట్ అవ్వలేదు. విండోస్ చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. సో ఇందులోనే యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ అండ్ గ్రిల్ వస్తుందన్నమాట. ఇంకా ఆర్చ్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది డైనింగ్ ఏరియా అండి. ఈ విధంగా డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ డైనింగ్ ఏరియా డైమెన్షన్ చూసుకున్నట్టయితే 12/11.5 డైమెన్షన్తో డైనింగ్ ఏరియా అనేది ఉంటుందండి. ఇటువైపు పూజ గది ఉంటుంది.
5x3 డైమెన్షన్తో పూజా ఏరియా అనేది ఉంటుందండి. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారండి. ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది వస్తుంది. కిచెన్ ప్లాట్ఫామ్కి టోటల్గా జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. మంచి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు, ప్రతి మెటీరియల్ కూడా. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. ఫోర్ బై 7 డైమెన్షన్తో కామన్ వాష్రూమ్ అనేది ఉంటుందండి. ఇటువైపు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 12 by 13 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లో రూఫ్ ఉంటుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ప్రజెంట్ ఎలాంటి లైట్స్ అనేవి ఆన్లో లేవు ఇంట్లో. మీరు చూస్తుంది మొత్తం న్యాచురల్ లైటింగ్ అనమాట. ఇది 11.5 by 13.5 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. 4 by 7 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి. టోటల్గా 2 bedroom 3 bathroom హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో 167 గజాలు ఇల్లండి. రాంపల్లి విలేజ్ మెయిన్ రోడ్కి జస్ట్ 150 meters వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. 30 by 50 డైమెన్షన్తో వస్తుంది ఈ హౌస్. నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటి ఈ హౌస్ అనేది ఉంటుందండి. ఎలాంటి FTL కానీ బఫర్ జోన్లో కానీ లేదండి. క్లియర్ టైటిల్తో ఉంటుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 88 lakhsగా చెప్తున్నారండి. 88 లక్షలుగా చెప్తున్నారు. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా అప్ టు 80-85% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. 88 లక్షలుగా చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.